మిర్యాలగూడ నియోజకవర్గ ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఎంయు రిజర్విని సభ్యులు నల్లమోతు భాస్కర్రావు అభ్యర్థించారు. ఈ మేరకు రిజ్వీకి వినతి పత్రం అందజేశారు. గత కొన్నేళ్లుగా ఏరియా ఆసుపత్రిని వేధిస్తున్న వైద్యుల కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కరోనా కట్టడి చర్యలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జ్వరం సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనిలో భాగంగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో 3 రోజుల పాటు హెలికాప్టర్లో పర్యటించాలని రిజ్వీ నేతృత్వంలోని బృందానికి ఈ నెల 9న కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటైన మిర్యాలగూడలో పర్యటించి సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ మిర్యాలగూడ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా ప్రకటించాలని, వైద్యుల కొరత లేకుండా చేయాలని రిజ్వీకి వినతి పత్రం అందించారు. డాక్టర్ గంగాధర్ గారు, అదేవిధంగా ఇక్కడ హాజరు ఉన్న 7 పిఎస్ఎస్ నుంచి మెడికల్ అధికారులు, మెడికల్ ఆఫీసర్స్, డిప్యూటీ డిఎంఎస్ డాక్టర్ రవి గారు. ఒకవేళ వచ్చిన ఇట్ విల్ రిమైన్ అండర్ ద ఇంట్రొడక్టరీ రిమార్క్. సభకు నమస్కారం. మీరందరూ లాస్ట్ మోర్ దెన్ 1 year నుంచి ఆల్ ది డాక్టర్స్, హాస్పిటల్ స్టాఫ్, పబ్లిక్ హెల్త్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ఏదైతే ఇండియా వ్యాప్తంగా వచ్చిందో మన స్టేట్లో కూడా అని ఎదుర్కొన్నాం. నా వాటి కేసెస్ బాగా తగ్గిపోయినాయి. స్టేట్ వ్యాప్తంగా కూడా కేసెస్ బాగా తగ్గిపోయినాయి. కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ కూడా ఆ మేరకు గారి ఆదేశాల ప్రకారం కరోనా ఎల్ఐకి రావడం జరిగింది. ప్రజలకు ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన మెడికల్ ఆఫీసర్స్, హాస్పిటల్స్ వాళ్ళ ప్రిపేరెడ్నెస్ ఆదేశాలు కూడా ఎట్టి పరిస్థితిలో వీళ్ళంతా న్యూ కేసెస్ కంట్రోల్ చేయాలి. రేపటి నుంచి ఫీవర్స్ అంటే కూడా మళ్ళా ఒక 11 మందిగా ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ స్టార్ట్ చేయమని చెప్పిన విధంగా చేస్తారు.